హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అయితే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీస్ వరల్డ్. 3 డేస్ 4 డేస్ అవుతుందండి వీడియో తీసి కూడా అప్లోడ్ చేయటం. ఇన్ని రోజులు పడుతుంది అంటే ఇంటి గురించి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకనేసి ఆగానండి. షేర్ చేద్దామా, చేయొచ్చా వద్దా అనేసి. ఇకైతే పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేశానండి. ఆ రోజు అయితే లంచ్ ఏమి ప్రిపేర్ చేయలేదు. తీసుకొస్తా అన్నాడు అనేసి వెజిటబుల్స్ ఇక వండలేదనమాట. దొండకాయలేమో అమ్మ తీసుకొచ్చింది, ములక్కాయలు కూడా అమ్మ తీసుకొచ్చిందండి. ఈ చున్నులపాయలు, అల్లము, కొబ్బరి అమ్మ ఇచ్చింది. బొప్పాస్కాయ, ఈ వెజిటబుల్స్ ఇంకా మిగిలినవన్నీ కూడా మనకంటే తీసుకొచ్చాడు. సొరకాయ ఏమో మామయ్య ఇచ్చాడు. ఇక అన్నీ తలా కొంచెం ఇచ్చారండి. ఇక్కడ మన దగ్గర ఇంటి దగ్గర పొలాలు ఉంటాయి కదా, మనకు అవసరం అయినప్పుడు ఏది రాదండి, అవసరం లేనప్పుడు అన్నీ ఇస్తారు. అయితే ఇంకా పిల్లలకి లంచ్ అదంతా కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నేను చెప్తా అన్నా కదా, ఇల్లు కట్టుకున్నామనే కానీ సంతోషం లేకుండా పోయిందండి. తలో ఒకళ్ళు ఏదో ఒక మాట అనకుండా మాత్రం ఉండరండి. ఎందుకంటున్నానంటే, ఇంత కష్టపడి ఇల్లు కట్టుకున్నాం, సంపాదించకపోయినా డబ్బులు సంపాదించకపోయినా ఏదో ఒకటి కొంచెం అమ్ముకొని వేసుకున్నాం అనమాట. అది కొంచెం అంటే ఒక స్టేర్ వేసుకుందాం అనేసి అనుకున్నాము. కానీ కింద 2 గదులు కట్టుకొని, అంటే నాకు తోడుగా ఉంటారనేసి, ఎవరైనా అద్దెకి ఇచ్చుకుంటే బాగుంటుంది అనేసి 2 గదులు కలిపాము. అట్లా కిచెన్ కూడా యాడ్ చేసామన్నమాట. అదే మాకు ఇంత అవుతుందని అనుకోలేదు. ఏంటంటే చిన్నపిల్లలే కదా, ఎందుకు అంత వేసుకున్నారు, ఎందుకు పొలం కొనుక్కోవచ్చు కదా. అది ఈ ఒక్క మాటే కాదులేండి, చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళ సొమ్మేందో మనం తెచ్చుకొని వేసుకున్నట్టుగా మాట్లాడుతున్నారు జనం. అంటే ఉందిలేండి, ఇంకా నేను వీడియోస్లో చేస్తూ ఉంటా కదా, చేస్తూ చెప్తూ ఉంటాను. చాలా జరిగినాయండి, కాకపోతే అన్నీ చెప్పుకోలేం కదా, అట్లా అనమాట. అయితే ఇంకా పిల్లల కోసం అనేసి ఇప్పుడే చిన్న పిల్లలు కాబట్టి మనం ఫ్యూచర్లో వేసుకోలేము. వాళ్ళ చదువులకని వాటికని వీటికని సరిపోతాయి. ఇప్పుడైతే కొంచెం మనకి బడ్జెట్ సరిపోతుంది. తర్వాత పిల్లల్ని కొంచెం హై రేంజ్లో కొంచెం చదివించుకోవచ్చు. వాళ్ళకి మనకు మళ్ళీ పిల్లలు అవ్వకూడదు అనేసి మేము ఆలోచించుకొని ఇప్పుడు స్టార్ట్ చేసామన్నమాట. ఇల్లు కట్టుకున్నామండి, అంత బాగానే ఉంది. చక్కగా మన ముందు ఒక మాట మాట్లాడతారు, వెనక మాటకి వెళ్ళి పక్కన వాళ్ళకి అటు ఇటు వాళ్ళు ఉంటారు కదా, అట్లా 4-5 రకాలుగా మాట్లాడుతున్నారండి. ఇట్లయితే ఎందుకు అలా మాట్లాడతా, అందరూ ఒకలాగానే చూసుకోవచ్చు కదా. ఏంటంటే నేను తక్కువ స్టేజ్ నుంచి వచ్చాను, ఈమె ఎందుకు అట్లా బతకాలి అనేసి ఇట్లా మాట్లాడుతున్నారనమాట. అంటే చాలా ఉన్నాయిలేండి, చెప్పా కదా నేను. ముందు వీడియోస్లో చెప్తానండి నేనైతే. అబ్బో, పాలెంలోనే ఇంత పెద్ద ఇల్లు ఎక్కడా లేదు అసలుకి. ఎంత పెద్ద ఇల్లు కట్టావు ఎందుకురా, ఎంత చిన్నపిల్లలే కరా, ఇవన్నీ మాటలు. మనకి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వడు ఆదుకోడండి. అయిన వాడేంది బయట వాడేంది, ఎవడైనా కానీ ఒక్కలాగానే చూస్తాడు అందరూ. కాకపోతే మన వాళ్ళు ఏంటంటే మనసులో పెట్టుకుంటారు, బయట వాళ్ళు ఏంటంటే మొహానే మాట్లాడతారండి. అట్లా ఉంది సిచ్యువేషన్ ఇప్పుడు. ఇంకా పిల్లలకైతే లంచ్ ప్రిపేర్ చేసేసాను. ఇక మనకంటే వచ్చి తీసుకెళ్తా అన్నాడండి. ఇక అందుకనేసి బాక్సులు కట్టేసేసాను. ఇంకా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.